ఈ మధ్యనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఇవాళ నుంచి కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటు ఎజెండా వాటి గురించి మా మిత్రులు బేబీ గారు మాట్లాడతారు. నేను రాష్ట్రానికి సంబంధించి, అలాగే దేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్న అదానీ ఈ విద్యుత్ ముడుపుల విషయం గురించి మాట్లాడతాను. ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణం. ఈ అంతర్జాతీయ కుంభకోణానికి సమాధానాలు చాలామంది చెప్పాల్సి ఉంది పాలకులు. వీళ్ళందరూ ఇప్పటి వరకు తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఈ కుంభకోణం అనేది అవినీతికి సంబంధించిందే కాదు. 2029 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాధినేతలకి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో అదానీ మిత్రులపై కేసు నమోదైంది. ఆ లబ్ధి పొందిన వాళ్ళలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయనకి 1750 కోట్ల రూపాయలు అందిందని చెప్పేసి కూడా ఆ నివేదికల్లో వాటిల్లో ప్రస్తావించినట్టుగా మీడియాలో వచ్చింది. కాబట్టి ఇది అతిపెద్ద అవినీతి కుంభకోణం. ఈ అవినీతి కుంభకోణం కూడా ఏ కాలంలో జరిగిందంటే, మేము రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించేదానికి మేము ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చాం, ఆ రకంగా రాజకీయాలను నీతివంతం చేస్తున్నామని చెప్పేసి మోడీ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ సందర్భంలో ఈ ముడుపులు 2029 కోట్ల రూపాయలు ముడుపులు రాజకీయ నాయకులకు అందినాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు, ఈ స్వచ్ఛమైన లంచం, స్వచ్ఛమైన అవినీతి. ఈ అవినీతి రాజకీయాల్లో భారతదేశంలో ఇంత విస్తారంగా మోడీ హయాంలో జరిగింది అంటే, ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చిన దానికన్నా ఇంకా పెద్ద మొత్తంలో ఎన్నికలకు ముందు అవినీతి జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ అవినీతిని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతిని కానీ, లేకపోతే 2029 కోట్ల రూపాయలు పొందిన ఇతరులు కానీ ఇది ఉపేక్షించడానికి పనికిరాదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, పారదర్శకతను రక్షించుకోవాలన్నా పెద్ద విచారణ చేపట్టాలి. అందుకని ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి, జేపీసీ విచారణ ఆదేశించండి, లేదా ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణకి ఆదేశించండి. అలాగే ఎవరి మీద అయితే కేసులు నమోదనియో వాళ్ళ మీద ఇక్కడ విచారణ జరిపించేందుకు సిబిఐని, ఈడీని, వీటన్నిటినీ వెంటనే ఆదేశించండి అని చెప్పేసి అందరం అడుగుతున్నాం. సిపిఎం కూడా అడుగుతుంది. దీనిలో రెండో భాగం ఏమిటి? ఇది ఏదో కొంతమంది రాజకీయ నాయకులు ముడుపులు పుచ్చుకోవడం కాదు. ఈ ముడుపులు పుచ్చుకోవడం మూలంగా ప్రజల మీద పెనుభారాలు పడబోతున్నాయి. అంటే ₹1.99 వచ్చే విద్యుత్తుని ₹2.49 కొనుగోలు చేసే పత్రులు ఒప్పందం చేసుకోవడం ద్వారా 1,00,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే పడబోతుంది రాబోయే 30 సంవత్సరాల్లో. అంటే ఇంత భారీగా ప్రజల మీద భారం మోపే ఒక దుర్మార్గమైన చర్యకి అటు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన. ఆ రోజు మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి దోస్తులు, ఈరోజు కూడా దోస్తులే. ఈ దోస్తులు ప్రజలకు మేలు చేసే దోస్తులు కాదు, ప్రజలకి కీడు చేసే దోస్తులుగా ఆ రోజు వ్యవహరించారు. అందుకని అదానీ మీద చర్యలు తీసుకుంటేనే సరిపోదు, ఇక్కడ ముడుపులు పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఈడీలు, సిబిఐలు ఎందుకు తటపటాయిస్తున్నాయి? మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ పాటికి వాహనాలు వేసుకొని ఇళ్ల చుట్టూ ముట్టేస్తారు మిగతా వాళ్ళైతే. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ఎందుకు అంత ఉదాసీనంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే వెంటనే ఇక్కడ ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని మిగతా చోట్ల సంగతి కూడా చూడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా విచారణ చేసి అవసరమైన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక దీనిలో పాత్రధారులుగా చూస్తే మొదటి విషయం కేంద్ర ప్రభుత్వం, మోడీ. ఎందుకంటే ఈ సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ కొని
రాష్ట్రాలకి అమ్మాలి. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా మోగనమే పాటిస్తాడు. ఆయన తరఫున కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. సెబీకి మాకు ఒప్పందం జరిగితే అదానికి మాకు సంబంధం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలేం అమాయకులు కాదు. 3 సార్లు అదానితో ఎందుకు సమావేశమయ్యారు? ఏం కుటుంబ వ్యవహారమా, పెళ్లి వ్యవహారమా, లేకపోతే ఏమైనా ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఆ సందర్భంలోనే, ఆ సమావేశాల్లోనే ఈ ముడుపులు మారాయని చెప్పేసి ఈరోజు ఆరోపణ చేయబడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పకుండా సెకీకి మాకు ఒప్పందం జరిగింది అని చెప్పేసి చెప్పడం అనేది కుదరదు. ఇక మూడవ పార్టీ మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా మోగనమే, మోడీ గారు మోగనమే, జగన్ గారు మోగనమే, చంద్రబాబు గారు మోగనమే. ఏమిటి వీళ్ళ ముగ్గురు మధ్య స్నేహం? వీళ్ళ ముగ్గురు మధ్య స్నేహం ఏంటంటే అదానియే. వీళ్ళ ముగ్గురికి మిత్రులు కావాల్సిన వారు. అందుకని అదానీ గారు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన గురించి మాట్లాడటానికి ఇష్టం లేదు. శాసనసభలో కనీసం అదానీ పేరు కూడా చంద్రబాబు గారు చెప్పలేదు. చోటా మోటా వాళ్ళు అదానీ పేరు చెప్తున్నారు, కానీ అదానిని విమర్శించడంలా, జగన్ మాత్రమే విమర్శిస్తున్నారు. ఇచ్చింది అదానీ, పుచ్చుకుంద జగన్, ఇద్దరూ నేరస్తులే. అందుకని ఒకరిని వదిలేసి ఒకరిని చెప్పడం సాధ్యం కాదు. అందుకని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఈరోజు జగన్ నేరస్తుడని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎందుకని విచారణకి ఆదేశించలేదు? ఆ రోజు ఆ 3 సమావేశాలు జరిగిన తర్వాత వచ్చిన పత్రాలన్నింటినీ ఎందుకు బహిరంగపరచడం లేదు? ఆ పత్రాల మీద ఆధారపడి ఎందుకని కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించలేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. అదానిని రక్షించడానికా? ఇప్పుడు అదానిని ఒక్కడినే రక్షించడానికి సాధ్యం కాదు కాబట్టి అదానిని జగన్ కలిపి ఇద్దరిని రక్షించడానికా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ఊరక ప్రతిపక్షాల ప్రకటనలు చేస్తే అర్థం ఉంటుంది. అధికారంలో కూర్చున్న వాళ్ళు జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దీన్ని అప్పుల పాలు చేశాడు, ప్రజలను ముంచేశాడు అని చెప్పేసి రోజు మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు జగన్ రక్షించేదానికి ఎందుకు కొనుక్కుంటున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. As we all know, the parliament session is commencing in Delhi, and left parties as well as those who have formed the Broad India bloc, we have been discussing the most important issues that need to be raised on the floor of the parliament. One of the most important issue, of course, is the Adani matter, which has been already mentioned by Comrade Raghavu. There are 2 aspects related to this Adani issue. Some people dismiss it away as a usual practice of corruption, which is very prevalent in our country. Who does not know that? This kind of response is coming. That is true. But corruption is prevalent among parties like BJP and their like. That is the fact of the matter. Now, this Adani corruption, which has been brought to the notice, unfortunately not by any media of our country or any investigating agency in India. This has been brought by the Department of Justice in United States of America and their various agencies. And the indictment filed in a United States court provide lot of very curious information which is already in the public knowledge. But how this is affecting the people, that's a relevant question. You see, when over 2029 crore was promised or given as bribe to state governments, including Andhra Pradesh state government, to influence the power purchase, solar power purchase agreement with Adani's company.
and the details available, the nephew of Gautam Adani, Sagar Adani, was interrogated, and from Sagar Adani, the US agencies and Justice Department was able to gather lot of evidence of the crime. What is available now in the public sphere, without going into other details? In one section, the condition that the bribe is offered for purchase of certain quantity of solar power, and the bribe is offered as against the quantity of solar power that would be purchased. If you purchase so much of solar power, so much of bribe, so much of crores of bribe would be given. What does that mean? This is going to come on the shoulder of the people or companies, whomsoever buy again the solar power from the agency, government. So this is actually this 2026 crore rupee being offered or paid as bribe in the solar power purchase agreement. That is going to come on the shoulder of the people, Indian people, Indian companies. They would be made to pay more than that for Mr. Adani to gain back the money he has invested in the form of bribe. So this is how this is going to affect. Apart from the fact that in a society, decisions should not be made on the basis of bribe. But over the years, the condition in our country is pathetic. So this issue is very serious. It affects the lives of the people, the working condition of various companies. The solar energy would be purchased by individuals or companies.